మీపై అపరిమితానురాగంతో ఉన్నారు. మిమ్మే రాణిగా చేసుకోతలిచి ప్రియురాల్ని నన్ను కూడా విస్మరించారు. అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను. రంజని, నేను రాణి పదవిని ఆశించలేదు. ఈ మానవ లోకంతో నాకు నిమిత్తం లేదు. ప్రశాంతంగా ఏరు శాస్త్రంలోనూ పరమేశ్వర ధ్యానం చేసుకుంటా. వద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. రాజమందిరంలో మీ పూజా పునస్కారాలకు ఏ అంతరాయం కలగదు. వద్దు రంజని, నీ సౌఖ్య సంతోషాలకు కూడా నేను అంతరాయం కలిగించలేను. నన్ను వెళ్ళని. ఏమిటి సంతోషించవలసిన దానికి దుఃఖిస్తున్నారే? దుఃఖించక సంతోషం ఎలా వస్తుంది? నేను అల్పురాన్ను కనుక ఓర్చలేక ఆమెను వెళ్ళగొట్టడానికి నిన్ను నియోగించాను. కానీ ఆమె నా సౌఖ్య సంతోషాల కోసమే వెళ్ళిపోతున్నానన్నది నువ్వు వినలేదా? నేను నా సౌఖ్యాల కోసం మహారాజుని దుర్వ్యసనాలతో అధోగతికి తెస్తే ఆమె ద్వేషంతోనే ఆయన చక్కదిచ్చి ఉద్ధరించింది. అట్టి సుగుణాస్వరానికి అపకారం చేసిన పాపిని, పాపిని. ఏమిటమ్మా ఈ వెర్రి? ఎవరి సౌఖ్యం వాడు చూసుకోవటం స్త్రీజన సహజం. ఇందులో పాపం ఏమిటి? ఇప్పుడు మహారాజు గారు ఆవిడ కోసం అనంత వ్యూహంతో కృంగిపోతారే. ఆమెను చూడకుండా క్షణమైన నిలవగలరా? మనసారా ప్రేమించిన ప్రియుని సౌఖ్యమే తన సౌఖ్యంగా భావించినది ఒక ఆడుదా. ఏమైనా సరే నేను ఇప్పుడే పోయిన అపచారం ఒప్పుకొని మహారాజు కాళ్ళపై పడి వెంటనే చిత్రలేఖను కాపాడాలి. పదా అమ్మా, ఆగండి. ఇప్పుడు మహారాజు రాజమండ్రిలో లేరు. ఆ అవకాశం చూసే ఆమెను తప్పించాను. లేరా? అయ్యో పాపం, మానవ లోకమే తెలియని ఆ కుసుమ కోమలి గతి ఏమవుతుందో. విడవండి, నన్ను విడవండి, నన్ను విడవండి. ఆళ్ళెందుకెక్క చూసుకో, మెరుపులాంటి పిల్లలు లాక్కొచ్చాం. ఎవరు మీరు? రాక్షసులా? నేను రాక్షసులుగా పిల్ల. జగ్గారాయుడు గారు అంటే చక్రవర్తి. మా అందరికీ చక్రవర్తి అనుకో. నాకు మహారాజులు వద్దు, చక్రవర్తులు వద్దు. నేను ఋష్యాశ్రమానికి వెళ్ళాలి. మా చేతుల్లో ఇంకేడికెళ్తావా పిల్ల? ఓ పాపనేం తెస్తాం, పెళ్లి చేసుకో. పిల్ల అమ్మోరం చక్కగుంది. నిజమేనా కేతిక? పెళ్ళి అంటే కథ కూడా పడి ఉంటారు. వెళ్ళి ఓ అయ్యను పట్టండి. పోరే దీన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టి తలపి. విడవండి, నన్ను విడవండి. నాకు ఈ రాక్షస బాధ ఏమిటి? అయ్యో ఏమిటిది? ఏడో తెలుస్తాగలే పెళ్ళయ్యాక పడు అయ్యరొస్తాడు. పరమానందయ్య గారు, పరమానందయ్య గారు, ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? నేనండి పరబ్రహ్మశాస్త్రిని. ఓహో, పరబ్రహ్మశాస్త్రి గారా? ఇన్నాళ్ళకు మీరు మీరేనా మరెవరోనా అని చూశాను. దయచేయండి లోపలికి. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి కాడురా. పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా, బుద్ధులన్నీ వేరురా. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా. ఒరే నంది, గణపతి గురువు గారు, మరింటికి పరబ్రహ్మశాస్త్రి గారిని గొప్ప పండితులు వచ్చారు. చాలా పెద్ద మనిషి. ఆయన్ని జాగ్రత్తగా చూడండి. అలాగే గురువు గారు. మన ఇంటికి పెద్ద మనిషి వచ్చాడట్రా. అందుకేరా గురువు గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి కాడురా. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే.
చూసావురా, పెద్ద మనిషి అప్పుడే మూటలు కడుతున్నాడు. కన్నాలు తవ్వడమే తర్వాయి. అవునవును. ఏమిటి? అయ్యో ఏమిటా ఈ దారుణం? ఈ పెద్ద మనిషిని అందుకే గురువు గారు తప్పండి. గురువు గారు ఈ పెద్ద మనిషి చూడ్డానికి చిన్నగా ఉన్న బహు పెద్ద మనిషి అండి. అప్పుడే మూటలు కడుతున్నాడు గురువు గారు. ఇక వెనకాల కన్నాలు చదివేస్తాడు. ఎక్కడో ఒక తవ్వే ఉంటాడు. ఒరే ఒరే, ఈ తప్పు నాదిరా. ఈయన పెద్ద మనిషి కాదు, కానే కాదురా. ఈయన మర్యాదస్తుడు. ఓహో, అలా చెప్పండి. మరి పెద్ద మనిషి అంటారే? పెద్ద మనిషి అంటే దొంగే. వాడు మూటలు కడతాడు, వెనకాల కన్నాలు తవ్వుతారు. పరబ్రహ్మ శాస్త్రి గారు మర్యాదస్తులరా. వారికి మీరు సేవ చేయాలి. అలాగే చేస్తామండి. మా గురువు గారు చెప్పారు, ఉండండి. అయ్యో, చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. దండలు దండలు మీకోసం చూస్తున్నాం. దయచేయండి. ఎవరు బాబు, ఎవరు? మేడ సంభట్లు వీరెవరో చూడు నాయన. దొంగలాగున్నారు స్వామి. దొంగలే. మా దగ్గర ఏముంది నాయన? మట్టి. నమ్మకయ్యా, నవ్వు 4 విధాల చేటు. నవ్వకు నవ్వు. అది కాదు, మా దొరకేం పెళ్లి చేయించారా? రండి. అయ్యో తీసుకొచ్చి అయ్యా దండాలయ్యారా. అది విగ్రహవస్తు. మీరు నా పెళ్లి చేయాలా? నీ పెళ్లి చేస్తాం, చెయ్యటానికే వచ్చాం. మిడతం బట్లు దయచేయండి. ఓహో, పెళ్లి కూతురా? అప్ప సరస దేవలోకం నుంచి దిగొచ్చినట్టుగా ఉంది. ఈ ప్రథమ చంద్రే, అయ్యో తీసుకెళ్ళి పెళ్లి కూతురు చూపించనా? పోలే ఏందరా చూస్తారా? వండే నన్ను పెళ్లి కొడుకుని చేద్దరా?